కానీ హైడ్రా పెట్టమని ఎవరు డిమాండ్ చేయలేదు. యా అధికారులకు వచ్చి రావడంతోనే ప్రగతి భవన్ దగ్గర గేట్లు కూలినాయి, ఆ తర్వాత ఇన్కన్వెన్షన్ కూలింది వెంటనే. అంటే ఇది చర్య తీసుకోవడానికి ఏమి అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని? హైడ్రాను మనం ఒకసారి సీరియస్గా మనం గమనిస్తే హైడ్రా ఏం చేస్తుంది? ఫస్ట్ ఎవరిని అటాక్ చేసింది? చాలా పాపులర్ ఉన్న ఒక సినిమా స్టార్ యొక్క గెస్ట్ హౌస్ను లేకపోతే కన్వెన్షన్ సెంటర్ను బ్రేక్ చేసింది. ఓకేనా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? అండ్ ఆల్సో చెరువులకు సంబంధించి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, దాని చుట్టుపక్కల ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ పట్టించుకోకుండానే వాళ్ళకి అనుకున్న పని చేస్తున్నారు. అంటే ఏంటి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ చెరువులను క్లీన్ చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు తన సైకలాజికల్ వరల్డ్లో ఏవైతే తనకు అంటి ఉన్న డిస్టర్బెన్స్ అవుతున్నాయో వాటిని క్లీన్ చేసుకునే ప్రాసెస్లో సబ్ కాన్షియస్లీ ఈజ్ డూయింగ్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, తను నోటుకు ఓటు కేసు లోపల అరెస్ట్ అయినప్పుడు క్రియేట్ అయిన క్రైసిస్ ఉంటుంది కదా, ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ని అవతల వాళ్ళకి కలిగియాలంటే ఏం చేయాలా? నేను డైరెక్ట్ వాళ్ళని అటాక్ చేయలేను. ఓకే, సో ఐ కెన్ క్రియేట్ దిస్ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ ద అపోజిషన్. సో అలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కలిగజేయాలంటే ఏంది, ఆల్రెడీ వాళ్ళు నదులు మన చెరువులను ఎంక్రోచ్ చేసిన వాళ్ళు, లేదు ఇల్లీగల్గా బిల్డింగ్ కట్టిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనం అట్లా క్రియేట్ చేస్తే ఒకటి వాళ్ళని డిఫెన్స్లో పెట్టచ్చు, రైట్? రెండోది నా బ్రెయిన్లో జరుగుతున్న ఈ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను కొంచెం రిలీవ్ అవ్వచ్చు, సో దట్ ఐ కెన్ బికమ్ మాస్టరీ. ఎవరైనా ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ బయటికి రావాలని అంటే ఏంది, అయితే దే షుడ్ రీచ్ అవుట్ టు ఏ ప్రొఫెషనల్ టు కమ్అట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. సెకండ్ ఏంటి, వాళ్ళు ఇఫ్ యూ కెన్ దే మాస్టరీ ఆఫ్ ఇట్, రైట్, అండ్ దే కెన్ కమ్అట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. ఓకే, సో అపోజిషన్ను డిఫెన్స్లో పెట్టాలి అని అంటే అలాంటి వాళ్ళకు కూడా తను ఎట్లయితే ఎక్స్పీరియన్స్ అయ్యిండో, ఎలాంటి ట్రామా ఎక్స్పీరియన్స్ అయ్యిండో, ఎలాంటి బాధను ఎక్స్పీరియన్స్ అయ్యిండో, ఎలాంటి హ్యూమిలియేషన్ ఎక్స్పీరియన్స్ అయ్యిండో, ఎలాంటి క్యాస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ అయ్యిండో, ఆ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళందరూ కలజేయాలని వాళ్ళ బ్రెయిన్లో జరుగుతున్న దానికి రిప్లికానే ఈ హైడ్రా. ఓకే, కానీ ఆయన ఒక మాట అన్నారు, జైల్లో ఉన్నప్పుడు పడుకోకుండా నాకు లైట్ కూడా ఆపేయలేదు, అయినా వీళ్ళు జైలుకి పంపను నేను. ఏమాట అంటారు మరి? తన జైల్లో అనుభవం చెప్తున్నారు, వాళ్ళని పంపను అని అంటున్నారు. అంటే ఏం మెసేజ్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఆయన? ఆయన మాట్లాడే మాటలు ఎవరైతే ఈ ఎంక్రోచ్మెంట్ చేసిండ్రో, ఎవరైతే ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిండ్రో అగెనిస్ట్ ద లా, వాళ్లకు అది యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు కాన్స్టెంట్గా వాళ్ళకు, మీరు నన్ను జైలుకు పంపించారు కాబట్టి నేను జైలుకు పోయే ముందు కానీ జైల్లో ఉన్నప్పుడు కానీ ఎలాంటి మానసిక క్షోభ నేను అనుభవించానో, మిమ్మల్ని అందరినీ జైలుకు పంపకుండా అలాంటి క్షోభను కలిగజేయడమే దాని ఉద్దేశంగా తను ఒక ప్యాసివ్ అగ్రెషన్ తోటి చెప్పగానే చెప్తున్నాడు. దట్స్ హౌ అపోజిషన్ ఎప్పుడుగా డిఫెన్స్లో పెట్టి వాళ్ళని వాళ్ళు రక్షించుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తాడు. చేస్తేనే వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేయడం మానేసి ఈయన క్రియేట్ చేసిన దానినే వాళ్ళు దే విల్ బీ ట్రాప్డ్. ఈయన చెప్పిన మాటల మీద వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది తప్ప కొత్త విషయాన్ని తీసుకొని ముందుకు రాలేని స్థితిని క్రియేట్ చేస్తాడు. డిఫెన్స్ మేకర్. కానీ రాజకీయ నాయకులు డ్రెస్ కోడ్ ఉంటుంది. రాజశేఖర డ్రెస్ కోడ్, కేసీఆర్ ఒకటి, చంద్రబాబు నాయుడు కొట్టింది. ఈయన కాలేజ్ అంటే వెరీ యంగ్ లాగా టీ షర్ట్లు వేసుకుంటారు కదా, అది అంటే ఏమి? అదే కదా, ఇప్పుడు హీ ఆల్వేస్ వాంటెడ్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ యాంగ్రీ యంగ్ సన్. ఓకే, ప్రజలకు ఆన్ బిహాఫ్తో మాట్లాడాలా, ప్రజలు ఆన్ బిహాఫ్తో పోట్లాడాలా, అండ్ ఒక యంగ్ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ ఆయన ఐకానిక్గా తీసుకోవాలి. సో అలాంటి ఇంప్రెషన్ కలిగజేయడానికే ఆయనే ప్రతి మాట కానీ, ప్రతి ఆహార్యం కానీ, తను చేసే విధానం కానీ, మాట్లాడే పద్ధతి కానీ, నడిచే విధానం కానీ ఎప్పుడైనా ఒక పవర్ఫుల్ మనిషి ప్రజెంట్ చేస్తున్నట్టుగానే ప్రజెంట్ చేస్తాడు. సో ఆయన స్టేట్మెంట్ కానీ ఆయన పద్ధతి కానీ ఎప్పుడైనా ఒక లౌడర్ లెవెల్లో ఉండాలనే ఉద్దేశంతో ప్రజెంట్ చేస్తాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఈ నార్మల్గా ఉండే కండిషన్డ్ ఫ్రేమ్లో ఫిట్ కావడానికి ఆయన ఇష్టపడడు. సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆయన ఫ్లో కూడా చూడండి, ఫస్ట్ ఏబీపీలో ఉండే, నెక్స్ట్ టీడీపీకి వచ్చిండు, తర్వాత కాంగ్రెస్కి వచ్చింది, ఫస్ట్ టీఆర్ఎస్, తెలుగుదేశం అన్ని తిరిగింది పార్టీ. సో ఏం చెప్తుంది ఇదంతా? తనకు అనుకూలంగా ఉండే పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫిట్ కావడానికి కోసమని ఈ జంపింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. సో ఆయన అంత స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసుకునే వాతావరణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. అంతే. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఈజ్ నాట్ రెడీ టు ఫిట్ ఇన్ టు ఎనీ ప్రోగ్రామ్. He wanted to fit into his own method of thinking and he wanted to fit himself into a anticipated position. ఓకే, కానీ ఇక్కడ ఆయన మెస్సీని తీసుకొచ్చింది ఇక్కడికి. ఫుట్బాల్, ఆ ఫుట్బాల్ మీద మనకున్న క్రేజు లేదు అని ఆయన అసలు ఎవరు ఊహించలేదు. అది ఎందుకు చేసినట్లా పని? ఫుట్బాల్ గేమ్కును అదర్ గేమ్స్కు మనం కంపేర్ చేస్తే మన దేశంలో చాలా ఇంట్రెస్టెడ్ ఉండే గేమ్ ఏంది?
క్రికెట్. క్రికెట్ మ్యాచ్. క్రికెట్, టెన్నిస్ ఇవన్నీ కూడా ప్యాసివ్ గేమ్స్ యాక్చువల్గా. ఓకే, ఫుట్బాల్ ఇది అగ్రెసివ్ గేమ్. యూరోప్లో అందరూ అగ్రెసివ్ ఫుట్బాల్ని ఇష్టపడతారు, వాళ్ళు చాలా ఇష్టపడతారు, ఆడతారు కూడా. బట్ వేరే ఈయన ఫుట్బాల్ ఇష్టపడడం అంటే ఎందుకు ఇష్టపడ్డాడు? ఫుట్బాల్ ఏంది హైలీ కాంటాక్ట్ గేమ్ అది. అంటే అది నిరంతరం చలనశీలంగా ఉండాలా, నిరంతరం ఎవరినో ఒకళ్ళు తోసుకుంటూ పోతే తప్ప నువ్వు ఫుట్బాల్లో గేమ్ ఆడలేవు నువ్వు. అవును, హై ఎనర్జెటిక్ ఉండాలా, పక్క వాళ్ళని తోసుకుంటూ వెళ్ళాలి. అంతే అంతే. అవునా కదా? అవును. సో ఇప్పుడు ఈయన రాజకీయ చరిత్ర కూడా చూడండి, అందరినీ తోసుకుంటూ వచ్చి అనే సీఎం అయిపోయాడు వాడు. కరెక్ట్. సో ఆయనకు నిబిడంగానే ఈ క్వాలిటీ ఉంది. ఏంటి, నేను తోసుకుంటూ పవర్ఫుల్గా పోతే తప్ప నేను అనుకున్న లక్ష్యాన్ని చేరలేను అనే భావన ఉన్నాడు కాబట్టి ఆయనకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. అందుకే మెస్సీని తీసుకొచ్చాడు. ఈ ఆల్సో వాంటెడ్ టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్ దట్ ఈజ్ వెరీ ఐకానిక్ అండ్ ఈ వెరీ పవర్ఫుల్. అండ్ ఆల్సో ఆయనకున్న లక్ష్యం ఏంటంటే తోసుకుంటూ ముందుకెళ్ళగే లక్ష్యం నాకుందని చెప్పడానికి ఈజ్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్ టు అదర్స్. మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఆయన రాజకీయాలు కూడా ఎగ్జాక్ట్లీగా ఫుట్బాల్ ఆటని ఎట్లా అయితే ఆడుతారో ఎగ్జాక్ట్గా తను అలానే ప్రొజెక్ట్ చేసుకుని తను ఈ రోజున అనుకున్న సీఎం పొజిషన్కు చేరింది అనేది ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్ మనం చెప్పగలిగే చాలా స్ట్రాంగ్ అయిన ఇష్యూ అది మనం చెప్పొచ్చు. మంచి ఉదాహరణ అనుకోవచ్చు, మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు దాన్ని. కానీ లవ్ మ్యారేజ్ కూడా ప్రేమ అప్పట్లో సంచలనం అని అంటారు. అవును. బట్ దాన్ని సాధారణంగా పేదరికం నుంచి వచ్చినట్లే, మరీ పేద కావచ్చు కానీ వాళ్ళతో కలిసి పేదవాళ్ళనట. ప్రేమ వ్యవహారం ఆ సందర్భంగా ఆ కుటుంబంతో ఈయన దాన్ని ధైర్యం తీసుకొచ్చే కొన్ని ఉంటాయి కదా. ఏ ధైర్యం ఇంట్లో కాబట్టి మిడిల్ మ్యాన్ కాబట్టి లొల్లి పెడితే అయింది. కానీ అంటే దీన్ని మనం ఎట్లా చూడాలి అంటే, ఫస్ట్ మనం అనుకున్నాం కదా బర్త్ ఆర్డర్లో ఈయన మిడిల్లో పుట్టాడని. ఒకటి ఈజ్ ఆల్వేస్ వాంటెడ్ ఫర్ ది ఐడెంటిటీ. దానికోసం ఈ హాజ్ బికమ్ వెరీ లౌడర్ అండ్ హార్ష్ అండ్ స్పీడ్. అదే నెంబర్ 1 మనం క్వాలిటీ నాకు గుర్తించాలి. రెండోది, ఐ హర్డ్ దట్ వాళ్ళ నాన్న పోలీస్ పటేల్ కదా ఉండే అనేది తెలిసింది. సో అంటే ఏంటి, చిన్నప్పటి నుంచే ఈ కుడ్ సీ ది పవర్ అండ్ లా. ఓకే. సో పవర్ లాను తను ఆక్యుపై చేయాలనుకున్నాడు తప్ప పవర్కి మనం భయపడాల్సిన అవసరం లేదనే సంగతిని ఈ మైట్ హావ్ రియలైజ్ ఇట్ అండ్ ఇట్ మైట్ హావ్ సింక్డ్ ఇన్ టు హిస్ సైకాలజీ. లైన్ ఇస్ బ్యాక్ అని పోస్టర్ వేసినట్టేనే అది కదా. సో అట్లా ఉన్నప్పుడు ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ పొలిటికల్ ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అయిన జయపాల్ రెడ్డి గారి ఫ్యామిలీలోంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా. అంటే వాట్ ఈస్ దట్ ఈస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ దట్ ఎంత పవర్ ఉండని, ఎంత మనీ అని ఉండని, ఓకే, ఫర్ మీ ఐ డోంట్ కేర్, రైట్, ఐఎమ్ ఈక్వల్ టు దెమ్. ఓకే. సో ఈ ఈక్వల్ టు దెమ్ అని చూపించే ప్రయత్నంలోనే ఆయన అలాంటి ఎలైట్ ఫ్యామిలీ నుంచి ఈ అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు అనేది. అంటే ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఆయన సైకాలజీ చూస్తే మనకి చాలా డేరింగ్, డాషింగ్, నాట్ రెడీ టు కన్సిడర్ ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నాట్ అఫ్రేడ్ ఆఫ్ లా, ఇవన్నీ మనకు ఆయన ట్రేట్స్ చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నాయని చెప్పచ్చు. కరెక్ట్, రైట్. సో దట్స్ హౌ ఈ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ యాంగ్రీ యంగ్ మ్యాన్ అండ్ ఆల్సో ఈ గివెన్ such a fantastic project that is an angry son who can protect the Telangana people.